మరోసారి ఒళ్ళు మరిచి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు వల్లెవేశాడు రేవంత్ రెడ్డి. ఉద్యోగాల విషయంలో మరోసారి అడ్డంగా నాలిక మడతపెట్టాడు. 16 నెలల్లోనే ఏకంగా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చానని ఘోరమైన అబద్ధాలు చెప్పాడు ఖమ్మం సభలో. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని ఎగ్గొట్టేందుకు ఇలా నీచమైన డ్రామాలన్నీ చేస్తున్నాడు. సభా వేదిక మీద చెప్తే జనం నమ్ముతారని అనుకున్నాడో ఏమో నిరుద్యోగులను మభ్యపెట్టడానికి డైవర్షన్ మాటలని చెప్పాడు. అసలు ఈ ముఖ్యమంత్రికి సోయి ఉండే మాట్లాడుతున్నాడా? నోటి మాట మీదనే ఉద్యోగాల లెక్క పెంచుతూ పోతున్నాడు. ఓసారి 50,000 జాబ్స్ అంటాడు, ఓసారి 80,000 ఇచ్చామంటాడు. ఇప్పుడు ఏకంగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసామంటూ దొంగ లెక్కలు చెప్తున్నాడు. నోటి మాటతోనే ఉద్యోగాల లెక్కను పెంచుతున్నాడు రేవంత్. ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందుకున్నాం. 1,00,000 ఉద్యోగాలు ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం. 1,00,000 ఉద్యోగాలు ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం.